సరే నేనే పంపిస్తాను. రండి. ఆగు బాబాయ్, నువ్వు ఆగు. భయపెట్టేస్తా ఊరికేని. రండి ఓనర్ గారు, రండి. వెళ్ళ, ఇదిగో పైన టవల్ డ్రెస్ అన్న అక్కడే జాగ్రత్త. ఏంటి శంకర్ ఇది? వాణ్ణెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? చెప్తాను సార్. గౌరీ గారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి, ఆ రాకేష్ గారిని ట్రేస్ చేయడానికి వీడే మనకి ఎర్ర. ఏంటి, ఆ ఓనర్ గారిని శంకర్ ఇంటికి తీసుకెళ్లాడన్నమాట? అవును బాస్, అది కూడా చాలా కూల్గా, ఏదో గెస్ట్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లాడు బాస్. అసలు ఆ శంకర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు బాస్. నాకు అర్థమైందిరా. ఆ శంకర్ గాడు ఒక ఫూల్. ఆ ఓనర్ గాడికి బెయిల్ ఇప్పించి వాడితో మంచిగా నటించి నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్లాన్ చేసుంటాడు. కానీ ఆ ఓనర్కి నా గురించి బాగా తెలుసు. ప్రాణం పోయినా నా గురించి చెప్పడం. అయినా మనం ఉంటున్న అడ్రస్ ఆ ఓనర్ గాడికి కూడా తెలియదు కదా. సో వాణ్ణి తీసుకెళ్ళినా కూడా నో యూస్. బెదిరించి భయపెడితే మీ గురించి చెప్పకపోవచ్చేమో గాని డబ్బాస చూపిస్తే నోరిపడని ఏంటి బాస్ గ్యారంటీ? మనం ఉన్న ప్లేస్ ఆ ఓనర్కి తెలియకపోవచ్చు బాస్, కానీ మీరు ఇది వరకు చేసిన క్రైమ్స్, వర్ధన్ ఫ్యామిలీ విషయంలో మీరు చేసిన కుట్రలు అన్నిటికీ ఆ ఓనరే ప్రత్యక్ష సాక్షి కదా బాస్. అతన్ని సాక్షిగా పెట్టుకొని మీ మీదే కేసు పెడితే పోలీస్ బెటాలియన్ మొత్తం మిమ్మల్ని వెతికే పనిలో ఉంటారు బాస్. అప్పుడు మీరు తప్పించుకోవడం చాలా కష్టం బాస్. నిజమేరా. అసలే ఆ ఓనర్ గాడు డబ్బుకి కక్కుర్తి పడే ఎదవా. నోరు జారినా జారుతాడు. వెంటనే ఆ ఓనర్ గాడిని మన దగ్గరికి తీసుకొచ్చేయాలి. అయితే ఈ రోజు రాత్రికే వాడిని కిడ్నాప్ చేస్తాం బాస్. రై, వాడు కామెడీ పీస్రా. వాడి కోసం అంత రిస్క్ అక్కర్లేదు. ఇంటి బయట కారు పెట్టి ఫోన్ చేసి వచ్చి కారు ఎక్కమంటే కామ్గా కారు ఎక్కుతాడు. వాడు నా పెంపుడు కుక్కరా. దానికి ఎప్పుడు ఎలా బిస్కెట్ అయ్యాలో నాకు బాగా తెలుసు. సార్, ఏదో ప్లాన్ అన్నారు. ఓనర్ ద్వారానే గౌరీ మేడంని కాపాడు తీసుకురావచ్చు అంటున్నారు. అసలు ఆ ప్లాన్ ఏంటి సార్? ఆ ఓనర్ గాడు మన క్యాంటీ కదా శంకర్ గారు, మనకెందుకు సపోర్ట్ చేస్తాడు? ఆ రాకేష్ కి సపోర్ట్ గా ఇంత పెద్ద కుట్ర చేసిన వాడు మనకి ఫేవర్ గా ఎందుకు మారతాడు? అసలేంటి శంకర్ గారు? అక్కి, ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి. శంకర్, అసలు నీ ప్లాన్ ఏంటి? గత జన్మలో నేను ఆర్యవర్ధన్ అయితే మా తాత ఎవరు తెలుసా? ద గ్రేట్ జమీందార్ భూపతి రాజా. ఆ భూపతి రాజా ఎవరో కాదు, మన ట్యాంకర్ గాడే. అలా అని చెప్పి మనం వాడిని బక్రాన్ చేస్తాం. సార్, అసలు మీరు ఏమంటున్నారో ఏంటో. బాబాయ్, ఈ కాన్సెప్ట్ నీకు అస్సలు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. డీటెయిల్గా చెప్తాను, వినండి. ఇప్పుడు ఆ ట్యాంకర్ గాడిని పూర్వజన్మలో నువ్వు మా తాతవి, పెద్ద జమీందారువి, ఈ ఫ్యామిలీ అంతా నీదే అని చెప్పి నమ్మించేస్తాను. దాన్ని అడ్డుగా పెట్టుకుని వాడి సపోర్ట్ తీసుకుని అసలు నిజాన్ని బయటికి తెప్పించేస్తాను. ఇదంతా జరుగుతుందంటావా? ఆ ఓనర్ అంత అమాయకుడు కాదు కదా ఇదంతా చెప్పగానే నమ్మడానికి. సార్, ఆ ట్యాంకర్ గడి మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. మీరు అలాగే చూస్తూ ఉండండి. వాడి బ్రెయిన్ని హిప్నోటైజ్ చేసి రాకేష్ గడి తోకలా ఉన్నవాడిని రాకేష్ గడి పీక మీద కత్తిలా వాడేస్తా. అందుకు నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. అలాగే శంకర్ గారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. అవునండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇమీడియట్ గా మనందరం చేయాల్సిన పనేంటంటే, నాది గౌరీ గారి ఫోటో గత జన్మలో ఆర్యవర్ధన్ అనురాధలా ఫ్రేమ్ రెడీ చేసి పెట్టండి. ఫోటో రెడీగానే ఉంది నాన్న. వారిని ఇన్వాల్వ్మెంట్ తగలయ్యా. అప్పుడు యాక్షన్ లో దిగేయడం, నాన్న అనేయడం, ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నావు. అవును, అప్పుడే ఫోటో ఎలా రెడీ అయింది? అదే శంకర్ గారు,
కపుల్ కాంటెస్ట్ లో మీరు గెలిచినప్పుడు మీకు గిఫ్ట్ చేయాలని మీ ఫోటో రెడీ చేయించామని చెప్పాను కదా. మీరు గౌరీ గారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫోటోస్ కూడా చూసాం కదా. ఆ, గుర్తొచ్చిందకి. ఆ ఫోటో ఎవ్వరు చూసినా మమ్మల్ని ఇద్దరిని అనురాధ ఆర్యవర్ధన్ లాంటి ఇట్టే నమ్మేస్తారు. వెరీ గుడ్. ఆ ఫోటోస్ తీసుకొచ్చి హాల్లో పెట్టు. ఆ ట్యాంకర్ గడి ఫోటో ఉంది కదా, నేను రెడీ చేయిస్తా. ఇదిగో బాబాయ్, జండే సార్, ఈ నాటకంలో మీ ఇద్దరివి ముఖ్య పాత్రలు. అలర్ట్గా ఉండాలి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను. ఓకే ఓకే. గెట్ రెడీ. శంకర్ గారి ప్లాన్ వర్కౌట్ అయ్యి ఆ ఓనర్ మనకి సపోర్ట్ చేస్తే అంతే చాలు. మా అక్కని ఎప్పుడు చూస్తానో ఏమోనని నాకు చాలా ఆరాటంగా ఉంది. సంధ్య, సంధ్య, ఆ, తనకి నేను నచ్చ చెప్తాను. సంధ్య, సంధ్య. ఏంటి సార్ ఈ విచిత్రం? తన జీవితానికి సంబంధించిన నిజాన్ని సార్ ఒక నాటకం కింద ఊహిస్తున్నారు.